నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా నందలూరులో చారిత్రక ప్రసిద్ధి చెందిన సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం వేడుకగా జరిగింది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గోవింద నామస్మరణతో కళ్యాణ ప్రాంగణం మారుమ్రోగింది. ఎత్తైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని వివిధ పుష్పాలతో స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా జరిగింది. టీటీడీ అధికారులు కళ్యాణంకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అన్నమాచార్య సంగీత కళాకారులు భక్తి గీతాలు ఆలపించారు. జనసేన కార్యకర్తలు రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అత్తిగారి కృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వచ్ఛంద సంస్థల వారు అన్నప్రసాదం మజ్జిగ త్రాగునీటి సరఫరా చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.